ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ ఈ 4వ వర్ధంతి సమావేశం నిర్వహించినటువంటి భాషం యాదగిరి గారికి మొట్టమొదటిగా సామాజిక తెలంగాణ ఉద్యమ అభినందన తెలియజేస్తూ, బాధకర విషయం ఏంటంటే తక్కువ సంఖ్యలో వచ్చామని బాధపడుతున్నాం ఈ సభకు. ఇది పూజీవాళ్ళ పార్టీ లేకుంటే ఇంకేదో పిలుపు మీద కాదు. ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ నేను పీడిఎస్లో పనిచేస్తున్న 97 నుంచి మాకు పరిచయము. అప్పటి నుంచి పీడిఎస్ విద్యార్థి ఉద్యమంలో కూడా దశ నిర్దేశం చేసే స్థాయి నుంచి మేము ఆయన శిష్యుల్లో ఉన్నాము. అయితే ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ అనే మహత్తమైనటువంటి ఒక సామాజిక సాంఘిక విప్లవకారుడు. ఆయన వ్యక్తి కాదు, ఒక శక్తి. మనం ఇక్కడ వచ్చిన సంఖ్యాబలం తక్కువ అవ్వచ్చు, సైద్ధాంతిక బలము ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ రూపంలో లింగి, నేల, భూమి, ఆకాశం, దోపిడీ వ్యవస్థ ఉన్నంత వరకు ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ ఆయన సైద్ధాంతికంగా బతికే మన మధ్యలో ఉంటాడు. మనకి ఎప్పుడు చూసిస్తూ ఉంటాడు. నా విజ్ఞప్తి ఏంటంటే, ఇప్పుడు ఆయనతో సహచర బలంగా పనిచేసినటువంటి యాదగిరన్న మొదలుకొని ప్రొఫెసర్ హరగోపాల్ నుంచి చాలామంది మేధావులు ఇక్కడ ఉండి ఉన్నారు. అయినప్పటికీ వాళ్ళ సహచరంతో వాళ్ళ భవిష్యత్తు వాళ్ళు జాదవన్నతో సహచర ఉద్యమంలో పనిచేసినటువంటి స్థితిలో వాళ్ళ భవిష్యత్తు దిశ నిర్దేశం చేసినటువంటి వాళ్ళ అనుభవాలను తీసుకుంటూ భవిష్యత్తు తరాలకు ఇది ముఖ్యంగా యువత ఇవాళ ఎట్లా తయారైనారంటే యువతను తయారు చేసినారు. నాకు అన్ఎంప్లాయ్మెంట్ ఉంది అంటారంటే ఎందుకు ఉంది అర్థం కాని స్థితిలో యువత ఉంది. ఆ విధంగా వెస్ట్రన్ కల్చర్ పేరు మీద ఇవాళ ఈ విధంగా దోపిడీదారులు తయారు చేసినటువంటి యువత విచ్ఛిన్నమైన దశలో ఈ యువతకు ఈ ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ ఏదైతే ఆయన కోరుకున్నటువంటి దోపిడీ రహిత సమాజము, సోషలిస్టు హక్కుల ఉద్యమము, ఒక నవ సమాజము, దానికోసము ఆయన స్వప్నికుడు భవిష్యత్తులో ఇవన్నీ జరగాలని. కానీ ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది అంటే, ఆయన ఏదైతే కోరుకున్నాడో